ప్రార్థించిన నీవు మరి యేసు ప్రభు నీ పాపములని క్షమించడం నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చాలా గొప్ప సాక్ష్యం. మరి కింటూ బాబు రక్షణ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆనంద బాష్పాలు కూడా నాకు వస్తుంది. ఎందుకంటే యవన ప్రాయంలో దేవుడిని నమ్ముకోవడం అనేటువంటిది మామూలు విషయము కాదు. మరి ప్రమాణించిన జీవము గల దేవుని సంఘములో దగ్గర పెట్టుకున్నాం. జీవము గల దేవుని సంఘములో రాడి. జీవము గల దేవుని సంఘములో వాక్యమిని పరిపూర్ణంగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై నేను నీటి ద్వారా బాప్తిస్మం తీసుకుంటున్నాను. ఇది ఎవరి బలవంతము కాక నా అంతటి నేనే సిద్ధపడి యేసు ప్రభువు నిజమైన దేవుడని రక్షకుడని నా పాపముల కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడని, ఆ రక్తమే నా పాపములను కడిగి పవిత్రపరుస్తుందని బైబిల్ వాక్యములు నమ్ముతూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసము తీసుకుంటున్న నేను కరువైనను ఇరుగైనను శ్రమైనను నేను ప్రభువుని విడిచిపెట్టనని సంగమునకు వాక్యమునకు దైవజనునికి లోబడి జీవిస్తానని ఇందు మూలంగా ప్రమాణము చేయించున్నాను. అందరూ చెప్పకూడదు. చాలా సంతోషం. ఇది బాప్తిస ప్రమాణం. రండి ప్రార్థన చేస్తాం. ఇది బాప్తిస ప్రమాణం. చాలా సంతోషం. అంటే చాలా సంతోషం. మరి కింటు బాబు మా సోదరుడు బాప్తిసం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. పరలోకములో దేవదూతలు విధి చేసుకుంటాయండి. ఎందుకంటే ఈ లోకంలో ఒక పాపి రక్షణ పొందితే, ఒక మనిషి రక్షణ పొందితే పరలోకములో కోటాని కోట్ల దూతలు విధి చేసుకుంటాయంటండి. దేవునికి స్తోత్రం. నిజంగా అటువంటి గొప్ప కార్యక్రమం మన కింటు బాబు ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీవు దేవునితో ప్రమాణం చేసావు. ఎవరితో ప్రమాణం చేసావు? దేవునికి స్తోత్రం. ఇదివరకు కింటు వేరు, ఇప్పుడు కింటు వేరు. అలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చూపించాలి. ఎవరో చెప్పక్కర్లా, పాస్టర్ గారి పద్దాక చెప్పక్కర్లా, మన ప్రార్థనకి వెళ్ళేవారు చెప్పక్కర్లా. నీ అంతటికి నీవే, నీ టాలెంట్, నీ భక్తి, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నా ఆలోచన, జ్ఞానము నీ మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ రోజు నుంచి ఇక నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక నీ మనసులో నీ జీవితకాలం అంతా యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డనే నేను జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన నీకు ఉండకూడదు. మరి దీనికి అంగీకారమేనా? స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి నీకు బాప్తిసం తొట్లు నేను తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తాను. బాప్తిసం కొరకైన ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ కుమారుడు కింటు బాబుకి మరి రక్షణ ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఎందుకంటే నీ కుమారుడు తన పాపము ఒప్పుకున్నాడు అయ్యా. వాక్యం విన్నాడు, వాక్యం విని పాపము ఒప్పుకున్నాడు అయ్యా. నీ సన్నిధిలో బైబిల్ ప్రమాణాలు చేసి ఉన్నాడు తండ్రి. అలాగే ఇప్పుడు ఈ సమయం నీ బిడ్డకి నీటిలో బాప్తిసం ఇస్తున్నాను తండ్రి. ఈ బాప్తిస కార్యక్రమం అంతా కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. వచ్చిన మా నలుగురు సంఘ పెద్దలను, వచ్చిన బంధుమిత్రుల రక్త సంబంధుల కిట్టు బాబు యొక్క తల్లిదండ్రులను అయా ప్రభు వారి యొక్క సిస్టర్ గారిని, వారి యొక్క బావగారిని, వారి కుటుంబీకులందరినీ కూడా మీరు దీవించండి. అలాగే ఏలూరు నుంచి వచ్చిన బంధువులను వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని ఈ బాప్తిసల కార్యం కలిగిన ఘనంగా జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.